పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా పనిలో శ్రద్ధ వహిస్తూ ఉన్నతంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోనే డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సిబ్బందికి కోర్టు పని విధానాల గురించి శిక్షణను ఇచ్చారు. ప్రాజెక్టు ద్వారా పలు సూచనలు చేయడంతో పాటుగా సందేహాలను నివృత్తి చేశారు. దీనికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరై ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనితనం మెరుగుపరుచుకున్న పనితనం లేకపోయినా కూడా పదోన్నతులు ఇస్తున్నామన్నారు. కానీ ప్రమోషన్ పొందినా కూడా పనిని నేర్చుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా కోర్టు సిబ్బందిని పంపించి సరిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం, నిర్లక్ష్యాన్ని వీడి ఇక నుంచి అందించే శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. దాన్ని మెయింటైన్ చేసే సూపరింటెండెంట్కి ఎంతైతే బాధ్యత ఉందో అట్లాగే రిమూవల్ ప్రాపర్టీ సూట్లు వేస్తే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అడగరా? ఎన్ని చూడు పార్టీషన్ చూడు అప్పీల్స్కి వస్తుంటే ఎక్కడైనా డిగ్రీకి ఎవడైనా షెడ్యూల్ ప్రాపర్టీ పెడతాడేమంటే ఎక్కడా ఉండదు. ఎన్ని సర్క్యులర్స్ ఇస్తాం. అదేవిధంగా కింది కోర్టు నుంచి లీవ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. వారికి ఎంత కౌంట్ ఉందో రాయరు, ఎలిజిబిలిటీ ఉందో లేదో రాయరు, రికమెండేషన్ రాయరు. యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ టు జిల్లా కోర్టు. మీరు సూపరింటెండెంట్ గట్టిగా ఉంటే మీకు విషయం తెలిస్తే మీరు కింది వాళ్ళకి చెప్తారు. మీకేమి తెలియకపోతే కింది వాళ్ళకి మీరేం గైడ్ చేయగలుగుతారు. అదేవిధంగా బిల్స్ ప్రిపరేషన్, ఇది ఒక అవకాశం. తెలుసుకొని సంస్థ ఉన్నతి కోసం పాటుపడండి. ప్రమోషన్స్ ఇస్తూనే ఉన్నాం. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఎలా తగలక కనీసం మనం తీసుకునే ₹1,00,000 జీతానికి 50,000 కన్నా పనిచేయడం నేర్చుకోండి. ఐఎమ్ వెరీ సారీ, ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను. రోజు చివరి ప్రతిసారి జిల్లా కోర్టు నుంచి మా ఏమోనో అశోక్నో రవినో రామ్మోహన్ గారిని ఎక్కడో చోట పంపించాలి. మీ ఇష్యూ మేము సాల్వ్ చేయాలి. మా జిల్లా కోర్టు పని మేము చూసుకోవా, మీ కోర్టుల పని కూడా మేము చూడాలా? దయచేసి వర్క్ కల్చర్ నేర్చుకోండి. తెలియకపోతే తెలుసుకోండి. ఇవాళ రేపు అన్ని అందుబాటులోకి వచ్చాయి. అకాడమీ వాళ్ళు బుక్స్ సప్లై చేశారు. తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలియకపోతే తెలుసుకోండి. అంతే తప్ప సమస్య వచ్చినప్పుడు దాన్ని కళ్ళు మూసుకుంటే పక్కకు పోదు. దాన్ని ఏదో విధంగా దాన్ని పరిష్కరించాలి.